హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది సార్ అని చెప్పి నన్ను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా ఆర్ఆర్బీ మెడికల్ టెస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు స్వయంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మెడికల్ టెస్ట్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్నట్టు నేను మీ కళ్ళకి కట్టినట్టు క్లియర్గా చూపిస్తాను. పదండి చూద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెడికల్ టెస్ట్లో ఎన్టీపీసీ కానీ ఏదైనా ఆర్ఆర్బీ సంబంధించి రైల్వేకి సంబంధించి మెడికల్ టెస్ట్ అన్నీ ఇలానే ఉంటాయి. ఓకే, అయితే ఈరోజు మనం బ్లడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ, ఐ టెస్ట్, కలర్ బ్లైండ్నెస్, వెయిట్ ఎలా తీసుకుంటారు, హియరింగ్ కెపాసిటీ ఎలా చూస్తారు, మొత్తం క్లియర్గా చెప్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, సార్ పైల్స్ ఉంటే ఎలా, సార్ సర్జరీ చేయించుకున్నాను ఐ సర్జరీ, దాని పరిస్థితి ఏంటి, ఒకవేళ మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయాను ఏం చేయమంటారు, సో ఇలాంటి అన్ని డౌట్స్కి నేను క్లియర్గా ఇందులో ఆన్సర్ చెప్పేస్తాను. ఇది ఫుల్ ప్యాక్డ్ వీడియో, కంప్లీట్గా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేశారా మీ డౌట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా ఆ రోజు బాగా కష్టపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారనుకోండి మెడికల్ టెస్ట్ రోజు బాధపడతారు. సో అందుకనే రెమెడీస్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేస్తే దాన్ని క్యూర్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఏదైతే ఎగ్జాంపుల్గా మీరు CBT 1 కంప్లీట్ చేశారు, CBT 2 కూడా బై గాడ్ గ్రేస్ మీకు మంచి మార్కులు వచ్చినాయి, మీరు సెలెక్ట్ అయిపోయారు అనుకుందాము. ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మీకు డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసి ఏం చేస్తారంటే ఇలాంటి ఎన్వలప్ ఒకటి ఇస్తారు. ఈ ఎన్వలప్ ఏంటంటే సీల్డ్ ఎన్వలప్, కదిలికూడదు, చింపకూడదు, తీయకూడదు, ఏముందో కూడా చూడకూడదు. సో ఆ డాక్యుమెంట్ ఆ రోజు ఆ వెరిఫికేషన్ ఎన్వలప్ ఒకటి ఇచ్చిన తర్వాత మీకు ఒక హాస్పిటల్ అడ్రస్సు, టైము, దాని తర్వాత ఒక 24 రూపీస్ మెమో ఒకటి ఇస్తారు. ఈ మెమో ఏంటంటే మీరు నాకు ఇష్టంగానే నేను మెడికల్ టెస్ట్కి అటెండ్ అవ్వబోతున్నాను అన్నట్టు ఆ మెమో ఒకటి రాపించుకున్న తర్వాత మీకు మెడికల్ కోసం అలౌ చేస్తారు. అయితే మీరు మెడికల్ రోజు డే టు టైం నెక్స్ట్ డేనే ఉంటుంది చాలా వరకు. ఆ రోజు మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ ఏం తినకుండా మీరు ఏం తినకుండా ఆ ఏదైతే మెడికల్ టెస్ట్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి ఎంటర్ అవ్వాలి. ఓకే, ప్రస్తుతం ఎంటర్ అయ్యాం, హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాం, పొద్దునే ఎంటర్ అవ్వాలి. మార్నింగ్ ఏం తినకూడదు, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలంటే వాటర్ తాగొచ్చు, వాళ్ళు కూడా వాటర్ ఇస్తారు. సో కొన్ని ఏదైతే మెడికల్ టెస్ట్లు ఉన్నాయో అవి మీకు ఎంటీ స్టమక్తో చేయాల్సి వస్తుంది. అందుకని మిమ్మల్ని దాని తర్వాత మీరు ఫుడ్ తినొచ్చులేండి, భయపడకండి. అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అటెండర్ వస్తాడు. అటెండర్ వచ్చేసి మీకు రిజిస్టర్ ఇచ్చేసి ఆ రిజిస్టర్లో సైన్ చేయించి ఆ అటెండర్ ఏమేమి టెస్టులు ఉంటాయి, ఏ రూమ్లో అటెండ్ అవ్వాలి ఏంటి అని చెప్పి క్లియర్ ప్లాన్ మొత్తం చెప్తాడు. ఆ రోజు ప్లాన్ మొత్తం చెప్తాడు. పొద్దున్న మొదలు పెట్టుకుంటే సాయంత్రం వరకు మెడికల్ టెస్ట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, అయితే ఫస్ట్ ఏమవుతుందంటే ఎక్స్రేకి తీసుకుని వెళ్తారు. మీరు మీ షర్ట్ తీసేసి, ఒకవేళ లేడీస్ ఉంటే లేడీస్ కంఫర్ట్ ప్రకారము లేడీస్ కూడా బేర్ షర్టే ఉండాల్సి వస్తుంది. తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓపెన్ షర్ట్తో ఇలాంటి ఎక్స్రే మిషన్కి ఒకదానికి ఆనిచ్చేసి ఎక్స్రే తీస్తారు. ఎందుకు తీస్తారు ఇదంతా అంటే మీ చెస్ట్ కానీ బ్రెస్ట్ కానీ హెల్త్ ఎలా ఉంది, దాని తర్వాత మీ హార్ట్ ఎలా పంప్ అవుతుంది. ఇప్పుడు మీకు హై బీపీ ఉందనుకోండి మీ హార్ట్ హెవీగా పంప్ అవుతూ ఉంటుంది, లో బీపీ ఉందనుకోండి మీ హార్ట్ తక్కువగా పంప్ అవుతుంది. ఇలా పంపింగ్ లో బీపీ, హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయడానికి కానీ హార్ట్ స్వెల్ అవుతుందా లేదా, ఓకే, అది హార్ట్ ఎలా పంపింగ్ అవుతుంది అనే దాని మీద చూడడానికి ఎందుకు చేస్తారు అంటే మీరు వర్క్ ఇందులో ఉన్నారు, లేదా ఒక ట్రైన్ లోకో పైలట్ గానో లేదంటే ఒక స్టేషన్ మాస్టర్ గానో ఎలాగో వర్క్ చేస్తున్నారు. హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అకస్మాత్తుగా ఏమైనా జరిగిందనుకోండి అక్కడ ట్రైన్ మొత్తం ఇదైపోతుంది. ఓకే, మీ ఒక్కడి ప్రాబ్లం వల్ల. సో అందుకని మరీ మిలిటరీ లెవెల్లో, ఎయిర్ ఫోర్స్ లెవెల్లో ఉండదు, కానీ కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఈ టెస్ట్ అనేది, మెడికల్ టెస్ట్ అనేది. ఓకే, మీ చెస్ట్లో కానీ ఎక్కడైనా బోన్స్ ఏమైనా బ్రేక్ అయినాయా, సర్జరీస్ ఏమైనా జరిగినాయా అనేవి ఈ ఎక్స్రేలో చూస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని బ్లడ్ టెస్ట్ వన్స్ ఏం చేస్తారంటే మీకు ఎక్స్రే అయిపోయిన తర్వాత బయటికి రమ్మంటారు. ఒక 10-15 నిమిషాలు మీరు వెయిట్ చేస్తారు. మీ తర్వాత ఇంకొకళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు. ఒక గ్రూప్గా అందరూ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు బయటికి వచ్చేస్తారు. అన్ని గ్రూప్గానే జరుగుతూ ఉంటాయి. 4-5 లేదా 10 మంది, ఎంతమంది అయితే ఆ హాస్పిటల్లో అపాయింట్ అయ్యారో మీ టెస్ట్ కోసం ఇచ్చారో వాళ్ళందరికీ ఒక గ్రూప్గానే జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే బయటికి వచ్చేసిన తర్వాత ఎక్స్రే టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి ఎక్స్రే టెస్ట్లో మిమ్మల్ని నెక్స్ట్ దాంట్లోకి పంపిస్తారు, నెక్స్ట్ టెస్ట్కి పంపిస్తారు. ఓకే, లేదు అంటే రిమార్క్స్ ఏమో చెబుతారు, రిమార్క్స్ చెప్పి ఆపుతారు, కాసేపు ఆపి దాని తర్వాత మళ్ళీ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తారు. సాయంత్రం వరకు టెస్ట్లు అయితే జరుగుతాయి, కానీ రిమార్క్స్ వచ్చిన క్యాండిడేట్ని కొద్దిగా పక్కన పెట్టి మెల్లిగా పంపిస్తారు, వేరే క్యాండిడేట్స్ కలపకుండా. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు.
బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే షుగర్ లెవెల్ కానీ కీటోన్స్ కానీ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెక్ చేయడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ యూరిన్ మీకు ఒక గ్లాస్ ఇస్తారు, ఒక చిన్న డబ్బా ఒకటి ఇస్తారు, అందులో మీ యూరిన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా షుగర్ లెవెల్ టెస్ట్ కానీ కీటోన్స్ కానీ ఏమున్నాయి ఎన్ని అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇది మేల్స్ వరకు ఉంటుంది ఈ టెస్ట్. ఇదేంటి హైడ్రోసిల్ టెస్ట్. లేడీస్ ఎవరైనా ఉంటే ఈ టెస్ట్ అవసరం లేదు, స్కిప్ చేసుకోవచ్చు. మేల్స్ వచ్చేసి హైడ్రోసిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు రూమ్లో ఎంటర్ అవ్వగానే మీకు ఒక గ్రీన్ క్లాత్ ఒకటి అడ్డంగా ఉంటుంది. ఎవరైతే మీ కొలీగ్స్ ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ అదే రూమ్లో ఉంటారు. కాకపోతే మీరు డాక్టరు ఒక గ్రీన్ క్లాత్ అడ్డంగా ఉంటారు. మీరు మీ డాక్టరే కనిపిస్తూ ఉంటారు ఆ రూమ్లో, ఇంకెవ్వరూ కనిపించరు. ఆ టైంలో మిమ్మల్ని ఏం చేస్తారంటే మీరు 20% మీ ఏదైతే డౌన్ పార్ట్ ఉందో మీ అబ్డామిన్ నుంచి మీ థై వరకు ఫ్యాంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, 20% నేకుడు అయ్యి ఉండాల్సి వస్తుంది. మీ టెస్టిస్ చెక్ చేస్తారు. ఇక్కడ ఎందుకు చెక్ చేస్తారు అంటే ఒకవేళ స్వెల్లింగ్ ఏమైనా ఉందా, ఫ్లూయిడ్ స్వెల్లింగ్ అంటారు. మీ టెస్టిస్లో ఏమైనా స్వెల్లింగ్ ఉందా ఏంటి అనేది ఒకవేళ ఆయన కావాలి అనుకుంటే ఒక సైజు చిన్నది ఉంది, ఇంకో సైజు పెద్దది ఉంది అంటే ఆయన ఒకవేళ కావాలి అంటే తన చేతికి గ్లౌజెస్ ఉంటాయి, ఆ గ్లౌజెస్ టచ్ చేసి కూడా చూస్తారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు స్వెల్లింగ్ ఉంది అంటే మిమ్మల్ని అయితే ఫెయిల్ అయితే చేస్తారు తప్పకుండా. కానీ కొన్ని వాటికి మీకు స్వెల్లింగ్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే ట్రైన్ మేనేజర్ ఉందో ఇలాంటి వాటికి స్వెల్లింగ్ అలాంటివి ఉండకూడదు. కానీ మీరు జూనియర్ అసిస్టెంట్కి ఇలాంటివి ఏమైనా పెట్టారు అంటే స్వెల్లింగ్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు. సో సర్జరీ అయితే ఇప్పుడే చేయించుకోకండి. ఒకవేళ మీకు హైడ్రోసిల్ ప్రాబ్లం ఉంది అంటే సర్జరీ ఏం చేయించుకోకండి. ఆఫ్టర్ మెడికల్ టెస్ట్ దాని తర్వాత ఏమన్నా వాళ్ళు చెప్పారు, సజెస్ట్ చేశారు అంటే అప్పుడు ఫెయిల్ అయితే చేయరు. ఫస్ట్ టెస్ట్ చేస్తారు, దాని తర్వాత సెకండ్ టెస్ట్ కోసం అని చెప్పి రీటెస్ట్ కోసం అని చెప్పి వాళ్ళు రాస్తారు. కావాలి అంటే సర్జరీ చేయించుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడే సర్జరీ అయితే చేయించుకోకండి. ఓకే, ఇది హైడ్రోసిల్కి సంబంధించి. నెక్స్ట్ ఐ విజన్ టెస్ట్ చేస్తారు. ఐ విజన్ టెస్ట్ ఫస్ట్ డిస్టెన్స్ చేస్తారు, దాని తర్వాత నియర్ కూడా చేస్తారు. ఈ లేజర్ సర్జరీ చేయించుకుంటే ప్రాబ్లం ఏంటి? యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జాబ్. అవును, లేజర్ సర్జరీ చేయించుకుంటే 100% అన్ఫిట్. ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే ఆపేసేయండి మీ ప్రిపరేషను. లేజర్ సర్జరీ చేయించుకోకూడదు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు గ్లాసెస్ ఇచ్చేసి ఒక ఐ క్లోజ్ చేసి ఒక ఐ ఓపెన్ చేసుకొని మీకు 6/9 6/9 ఉంది అంటే అప్పుడు A2 కింద క్వాలిఫై అవుతారు. అండ్ మీకు 6/9 6/12 ఉందా విత్ గ్లాసెస్ A3 కింద క్వాలిఫై అవుతారు. 2 డాఫ్టర్ ఇక్కడ కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కన్సిడర్ చేయకండి. A3కి విత్ గ్లాసెస్ ఉండాలి అండ్ 6/9 6/9 నుండి 2 డాఫ్టర్ ఉండాలి. ఓకే, దాని తర్వాత B2 వచ్చేసి విత్ గ్లాసెస్ అండ్ 6/9 6/12 ఉంటే సరిపోతుంది. ఒక ఐ 6/9 ఇంకో ఐ 6/12, 4 డాఫ్టర్ మీ లెన్స్ సైజ్ ఉండాలి. ఓకే, మీ గ్లాసెస్ సైజ్ ఉండాలి. నెక్స్ట్ C2 చాలా ఈజీ అండి. C2 అందరూ క్వాలిఫై అవుతారు. 6/12 ఏదో ఒక్క ఐ ఉన్నా సరిపోతుంది. ఒక కన్ను పోయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ ఇంకోటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ ఈ వర్డ్స్ చూడంగానే అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి మెమరైజ్ చేసేసుకుంటారు. ఫస్ట్ ఈ చెప్పేసాం, దాని తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ F వచ్చింది, P వచ్చింది, ఇలా 3-4 లైన్లు మెమరైజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బయట నుంచి గేట్ దగ్గర నుంచే చూసి. నేను చూశాను కదా, చాలామంది స్టూడెంట్స్ ఇలానే బయట నుంచి చేస్తూ ఉంటారు. అయితే ఆ మెమరైజ్ టెక్నిక్స్ ఏం నడవండి. అక్కడ అటెండరు ర్యాండమ్గా మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్రైట్నెస్ టెస్ట్ ఎలా చేస్తారు అంటే మీకు ఒక పుస్తకం ఇస్తారు, అందులో డిఫరెంట్ కలర్స్ ఇలా ఉంటాయి. అందులో ఇక్కడ ఏముంది 7 అనేది ఉంది కదా, ఈ 7కి స్టార్ట్ చేసి ఇలా తీసుకుని వెళ్ళి ఇలా ఎండ్ వరకు గీయమంటారు. ఓకే, ఒక ఐ క్లోజ్ చేసి ఒక ఐ ఓపెన్ చేసి. ఓకే, ఇలా మీకు ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఈ కలర్ కనిపించదు. ఒక ఐ క్లోజ్ చేసి ఒక ఐ ఓపెన్ చేసినప్పుడు ఈ కలర్ కనిపించదు కాబట్టి మీరు ఇలా ర్యాండమ్గా వెళ్ళలేరు, సైజ్ స్ట్రైట్ లైన్లో వెళ్ళలేరు. ఈ 7 ఉంటుందని కాదు, డిఫరెంట్ సింబల్స్, డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లైట్ టెస్ట్ ఏం చేస్తారంటే మీ రూమ్లో మొత్తం డార్క్గా చేసేసి లైట్స్ ఒక్కొక్కటి ఆన్ చేసుకుంటాగా, చిన్న లైట్స్ ఆన్ చేసుకుంటాగా వెళ్తారు. మీరు ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసుకుంటూ మీ తల తిప్పుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు చాలామందికి ఈ డౌట్ ఏముంటుందంటే ఫస్ట్ ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏం చేస్తారు అనేది. ఫెయిల్ అయితే ఏం లేదండి, మీరు టెన్షన్ ఏం పడవసరం లేదు. మీకు ఆ రోజు చివర్లో మీకు రిజిస్టర్ ఇస్తారు. ఆ రిజిస్టర్లో మీరు ఫెయిలా పాసా, మీ గ్రేడ్ ఎంత, A2నా A3నా అని చెప్పి సైన్లు చేయించుకుంటారు. ఆ టైంలో ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మీరు కావాలంటే రీటెస్ట్ తీసుకోవచ్చు అండ్ సర్జరీ కూడా చేయించుకొని రావచ్చు. కొన్ని వాటికి సర్జరీ అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ డౌట్స్ తీసుకుందాం ఇప్పుడు. ఒకవేళ మాకు పైల్స్ ఉంటే ఏంటి సార్? ఫ్రెండ్స్ ఒక్కడైతే చెప్తాను వినండి. ఏవేవైతే టెస్టులు నేను చెప్పానో 100కి 100, 99 కాదు 100% ఇదే ఉంటుంది. ఇంకా మిగతా ఏ టెస్టులు ఉండవు. మాకు పైల్స్ ఉంటే ఏంటి సార్? పైల్స్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, అవి టెస్ట్ చేయరు. ఇది మిలిటరీ ఎగ్జామ్ కాదు, రైల్వేనే, మర్చిపోకండి. పైల్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. అండ్ రీమెడికల్ ఉంటుందా అంటే చెప్పాను నేను, రీమెడికల్ వాళ్ళైనా ఇస్తారు, మీరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తీత్లో గ్యాప్ ఉంది అంటే ఏం చేస్తారండి? అక్కడికి వెళ్ళి నవ్వండి, ఏముండదండి. విచిత్రమైన డౌట్స్ వస్తాయి మన క్యాండిడేట్స్కి. ఓకే, దాని తర్వాత ఎసిడిటీ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్?
అక్కడ ఎవరో ఒకళ్ళని అడగండి ఎసిడిటీ ఉండే ప్రాబ్లం ఏంటి సార్ అంటే నా సంగతి ఎవరు చెప్పుకోవాలంటారు. ఓకే, ఏమవుదండి. గ్యాప్స్ బిట్వీన్ లెగ్స్, మీకు తొడల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి కొద్దిగా నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఐ సర్జరీ చేయించుకుంటే చెప్పాను కదా, స్ట్రైట్ అవే రిజెక్టెడ్. కొంతమందికి ఎలర్జీ ఉంటుందండి, బాడీలో ఎలర్జీ, డిఫరెంట్ పార్ట్స్లో స్కిన్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకైనా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎలర్జీ ఉన్న వాళ్ళు స్కిన్ టెస్ట్ ఏం చేయరు, ఏదైతే నేను టెస్ట్లు చెప్పానో అవే చేస్తారు. ఓకే, అయితే మీకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ బుక్ లిస్ట్, జోన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే వెళ్ళి ఇప్పుడే వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.